Hi, welcome to the Five Brand TV. కొంచెంసేపు యాక్చువల్గా నేను బిగ్ బిజినెస్ మ్యాన్ స్టార్ కింగ్ నాగార్జున గురించి మాట్లాడుకున్నాను. ప్రతిసారి కూడా ఆయన టాపిక్ ఎందుకు వస్తుందంటే చాలా బ్యూటిఫుల్ మ్యారేజ్ హాల్ని పగలగొట్టడం అనేది చిన్న విషయం కాదు. అది రేవంత్ రెడ్డికి దక్కింది. తర్వాత ఎంత మంచి పేరు అయితే వచ్చిందో అంత చెడ్డ పేరు సంపాదించినాడు రేవంత్ రెడ్డి. అది కవర్ చేయడం అంత ఈజీ ఏం కాదు అది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నెక్స్ట్ ఎలక్షన్లో కానీ ఆ రిజల్ట్ ఆయనకి తెలిసి వస్తుంది. తర్వాత పాపం నాగార్జున ఆయనకి మళ్ళీ షాల్ వేయడానికి వెళ్ళి అంటే రియల్ బిజినెస్ మ్యాన్ లక్షణం యాక్చువల్గాను. కానీ రియల్ బిజినెస్ మ్యాన్కి ఉండవలసిన లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ తోటి స్నేహం చేసి ట్రావెల్ చేసి అతనికి చాలా లబ్ధి చేకూర్చి ఎన్ని చేశాడు, బికాజ్ ఈ మ్యారేజ్ హాల్ని కన్వెన్షన్ని ఏం చేయకుండా ఉండడం కోసం ఇంకా చాలా 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 లావాదేవీల్లో అతను హెల్ప్ చేస్తాడు. డెఫినెట్గా మూడోసారి కూడా వాళ్ళే వస్తారు అనుకుని పొరపాటున రాంగ్ క్యాలిక్యులేషన్ తోటి నాగార్జున వెళ్ళాడు. నాగార్జునతో పాటు నాగార్జున చాలామంది ఉన్నారు ఇంకా రియల్ ఎస్టేట్లో. వాళ్ళందరికీ కూడా ఇతని ద్వారా మంచిగా జరుగుద్ది యాక్చువల్గా. బికాజ్ అతను స్టార్ కాబట్టి వెళ్ళి మేనేజ్ చేయగలడనే ఉద్దేశం ఉంది. కానీ అది చాలా పేలవంగా చేశాడు. మనం అనుకున్నంత క్లెవర్గా చేయలేదు యాక్చువల్గా. క్లెవర్గా చేస్తున్నాడు అని తను అనుకున్నాడు. తను దూరంగా చూసే మాలాటోళ్ళు అనుకున్నారు కానీ బట్ నాట్ కరెక్ట్. క్షవరం అయితే కానీ ఎవరో రాదన్నట్టుగాను కేటీఆర్ ఎప్పుడైతే అనుమానంగా ఉన్నారు, యాక్చువల్గా బిజినెస్ పీపుల్ ఈ పక్కన ఆ పక్కన బ్యాలెన్స్ చేస్తూ ఉంటూ ఎవరు రూలింగ్ పార్టీ ఉంటే ఆ రూలింగ్ పార్టీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ రకరకాల విషయాల్లో వాళ్ళు కూడా వీక్నెస్లు ఉంటాయి కాబట్టి అలాగ ప్రయాణించడం అనేది బిజినెస్ మ్యాన్ లక్ష్యం. అది తెలియదని కాదు నాగార్జునకి, తెలిసినా కూడా యాంటిసిపేట్ చేయలేదు. కేసీఆర్ అండ్ గ్రూప్, కేటీఆర్ అండ్ గ్రూప్ మళ్ళీ గెలిచి జరగదీస్తారనుకుని ఈసారి హైదరాబాద్ అంతా మందే అనుకుంటే నాగార్జున. అది జరగకుండా టాపులు అవ్వటం వల్ల రేవంత్ రెడ్డి యొక్క నోటుతో చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ని పట్టుకొచ్చి, కాంగ్రెస్ కాదు అతను యాక్చువల్గా ఇది టీడీపీ మనిషి, చంద్రబాబు నాయుడు గారు అనుంగ శిష్యుడు యాక్చువల్గా. సో అది ఏమైపోయింది, అది ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా నిర్వీర్యం అయిపోయారు. ఏదో ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చాడు కానీ ఇద్దరు మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళు పెద్ద పవర్ఫుల్ ఏం కాదు యాక్చువల్గాను. ఇచ్చాడు యాక్చువల్గాను, ఇవ్వాలి కాబట్టి వాట్ యూ కాల్ దట్ క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొన్ని ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. బట్ రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెల్ అనుకునే టైంలో హైడ్రా అనే ఒక భాగవతాన్ని పట్టుకొచ్చి అది ఫస్ట్ దెబ్బ కొట్టదు. ఎవరికి దెబ్బ కొడితే పేరు వస్తుంది, ఒక బిజినెస్ మ్యాన్కి కొడితే ఆ బిజినెస్ మ్యాన్ అందరికి తెలియకపోవచ్చు. అంటే నాగార్జునకి దెబ్బేశాడు. సో ఇది యాంటిసిపేట్ చేయలేదని, యాంటిసిపేట్ చేయని టైంలో సడన్గా ఒక జర్క్ ఇవ్వడం వల్ల నోటీస్ కూడా ఇవ్వకుండా, నోటీస్ ఇస్తే మళ్ళీ ఎక్కడ సర్దుకుంటాడు అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఇచ్చారు. ఇచ్చినప్పుడు తెచ్చుకున్నాడు ఒక 1.5 years 2 years బ్యాక్. అలా ఉండిపోతాడు, స్టే అంతకాలం ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చేశారు. ఇప్పుడు క్షవరం అయితే ఎవరు రాదిన సామెత ఎందుకు చెప్తున్నానంటే ఈ సృజనా చౌదరి ఇక సోకాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సజెషన్ తీసుకుని మన పార్టీని వదిలేసి బీజేపీలో జంప్ చేస్తే మీరు అక్కడ నాకు కోవట్లుగా ఉంటారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది, మీ మీద కేసులు కూడా రాకుండా ఉండాలంటే ఆ బీజేపీ అనే మహాసముద్రంలో మహాకుంభమేళల్లో స్నానం చేసినట్టుగానే ఉంటుంది అని చెప్పేసి మహాకుంభమేళలో ములిగినట్టుగా మీ పాపాలకు పైచిత్తం కలగాలంటే బీజేపీలో కలిసిపోండి అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల వీళ్ళు వెళ్ళారు. వాళ్ళకి అదేవిధంగా అవుట్ ఆఫ్ న్యూస్, బ్యాంకులు ఎగదోపినా చాలామందికి ఎగదోపినా అవుట్ ఆఫ్ న్యూస్లో ఉండే లెవెల్కి వాళ్ళు లోపల చేస్తున్నారు. వాళ్ళకి పాత్రలు వద్దు కానీ మా యొక్క కుదుళ్ళు కదపకుండా బ్యాంకులు కొంచెం సైలెంట్ చేయండి అని చెప్పిస్తే అక్కడ బీజేపీ చేసి ఉంటాం. ఇది జరిగింది. ఈ రూట్లో వెళ్లకుండా నాగార్జున ఏం చేశాడు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లోనే మన బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అంటే వాళ్ళందరికీ కూడా హైవేలు, రోడ్లు, ఏరియాలు చాలా ఉంటాయి. ఇతనికి అవి లేవు కానీ ఓన్లీ మెడ్రాస్ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక లెవెల్కి రియల్ ఎస్టేట్లను బాగా దున్నేస్తున్నారు. నాగార్జున, కేఎల్ నారాయణ చాలామంది ఉన్నారు అనమాట. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి ఇక్కడే మన ప్రపంచం అని అనుకున్నాడు యాక్చువల్గాను. అది కాస్త చల్లారిపోయింది బికాజ్ ఆఫ్ కేటీఆర్, కేసీఆర్ గాలి తీసారు ప్రజలు. మీరు మూడోసారి వేస్ట్
అని చెప్పేసి పక్కన ఇంటికి పంపించేస్తే వాళ్ళ భాగవతాలు బయటకు పడే హీరోయిన్ విషయాల్లోనూ రఘుప్రీతి ఇవన్నీ విషయాల్లో బ్యాడ్ అయిపోయి అంత నాగార్జున కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా ఎవడో కొండా సూర్యకన్నా ఎవడెవడో బయట పెట్టి సమంత ఎఫ్ఐఆర్ని కూడా బయట పెట్టి మొత్తాన్ని బదనాం చేయిస్తారు. వాళ్ళందరినీ కోర్టులు రప్పించి అందరు బరువు తక్కువగా చేస్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడో చేయవలసిన యాక్చువల్గా విచారణలో రావుగోపాల్ గారి క్యారెక్టర్కి ఎక్కడన్నా మర్డర్లు చేయించడానికి డబ్బు చేస్తూ ఉంటాడు కాంట్రాక్ట్గా. అందులో ఇతనికి సెక్రటరీ ఉంటాడు. ఎవరినో చంపేస్తే ఏదో డబ్బు ఇస్తారు. ఆ డబ్బులో పట్టుకొస్తే లెక్క పెట్టుకోవడం అనుకున్నాడు సెక్రటరీ. అతను చూసుకుంటాడు, ఏంటి బరువు తగ్గింది తక్కువ ఉన్నట్టు లెక్క అంటే నేను కొంచెం అవసరం వాడుకున్నానండి ఏదో అంటాడు అనమాట. సెక్రటరీ లాగా కొడతాడు. ఆ మొక్క నేను లెక్క కట్టుకోక ముందు చెప్పాలని. ఆ విధంగా నాగార్జున ఇప్పుడు తను వేసిన లెక్క ఏంటి, ఫ్యామిలీ సమేతంగా కొత్తగా పెళ్ళైన నాగార్జున శోభితాన్ని కూడా సెపరేట్గా రమ్మని మొత్తం వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళంతా కలిసి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకుని బట్ అది బయట రిలీజ్ చేస్తారు. ఎందుకు అందుకో వెళ్ళాడు. లేదా అర్ధంతరంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంటికి వెళ్తాడు, పాయాసం వండుకి పెట్టుకెళ్ళి ఎవరు కదా. సో ఆయన ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చేస్తాడు. అందులో సినిమా పీరియడ్ ఎవరు వచ్చినా ఎందుకు వెల్కమ్ చేస్తాడంటే ఈ నీడ్స్ సినిమా ఫీల్డ్ కూడా బాగు చేస్తాను. ఈ వచ్చిన చిరంజీవి గారికి ట్వీట్ చేయటం, మిథున్ చక్రవర్తికి చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకున్నాడు. ఆ టైంలో నాగార్జున వెళ్ళడానికి అక్కడ దోహదపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. బీజేపీలో కిషన్ రెడ్డి అరేంజ్ చేసి ఉండొచ్చు, ఎవరు చేసారో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు కూడా చేసి ఉండొచ్చు. బట్ నౌ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ ర్యాపో విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నాడు కాదు, పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చెప్తేనే బాగుంటుంది యాక్చువల్గా ఇక్కడ ఈ రేంజ్లో. లేకపోతే జనసేన తరఫు నుంచి చెప్పినట్టు బయట న్యూస్ వస్తుందని ఈయన అటు ఇటు కాదు. ఈ మధ్యన కలిసాడు, నిన్న మొన్న ప్రజారాజ్యం ఈజ్ నథింగ్ బట్ జనసేన అని కలిసిపోయాడు. దీనికి ముందే ఇలా చెప్పని క్రితమే నాగార్జున ఆల్రెడీ ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారితో కూర్చొని ఫోటో తీసుకుని అన్ని ఇది ముందు చేయవలసింది. సో నాగార్జున బీయింగ్ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఎల్స్వేర్ ఆల్సో, ఆయన ఎందుకంటే ముందు మేలుకుని కేటీఆర్ కేసీఆర్ వాళ్ళందరూ ఎప్పుడైతే మోరికి వెళ్ళిపోయారు వాళ్ళే మోడీ చేతిలో వెళ్ళిపోయారు. కవిత దెబ్బకి లెక్కర దెబ్బకి అక్కడ మనీష్ సిసోడియా అండ్ ఆల్సో మిగతా పీపుల్ని అప్రూవల్గా తీసేసుకుని అక్కడ ఆ టార్గెట్ ఏంటి, ఢిల్లీకి వెళ్ళవాలి. సో కేజ్రీవాల్ కూడా పెట్టేశారు. అది యాక్చువల్గా పెద్ద తప్పు అవుద్ది అన్నారు, బీజేపీకి దెబ్బ వస్తుంది అనుకున్నారు, కానీ అది ఆల్మోస్ట్ ప్రూవ్ చేసేసి కేజ్రీవాల్ను కరప్టెడ్గా చూపించారు అనమాట. సో అది సెపరేట్గా మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ నాగార్జున వరకు వస్తే ఈ వెళ్ళటం అనేది ఫ్యామిలీతో వెళ్ళి గ్రూప్ ఫోటో తీయించుకుని ఆయన యొక్క స్నేహపూర్వకమైన ఆహ్వానం అందుకుని ఇవన్నీ జరిగేవి. మేబీ అవన్నీ కూడా చిరంజీవి ఆర్ కిషన్ రెడ్డి వాళ్ళందరూ అరేంజ్ చేసి ఉంటారు. ఇదే అరేంజ్మెంట్ ముందు అడిగినా చేస్తుంటారు. బికాజ్ ఈజ్ బిగ్ స్టార్, స్టూడియో ఓనర్, నాగేశ్వరరావు గారు అబ్బాయి, and also business wise successful. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.